ఒకటేంటంటే ఏదన్నా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే కాళ్ళు వంకర పోవడం కానీ, కాళ్ళు కొన్ని బొక్కలు విరిగిపోయి బయటికి ఒక్కొక్కసారి డెలివరీ అప్పుడే మేము చూస్తుంటాము. బోన్స్ విరిగిపోయి ఉండడము, ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. దట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ట్రామా. అంటే ఏదన్నా మెట్ల మీద నుంచి పడిపోవడము, చాలా పెద్ద దెబ్బ తగలడం, పొట్ట మీద ఏదైనా గట్టి దెబ్బ తగలడము, ఏదైనా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అవ్వడము. మైనర్ యాక్సిడెంట్స్లో కూడా చాలా వరకు మన గర్భసంచి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది బేబీని. సో అంత మేరలో దెబ్బ బేబీకి తగలాలంటే అది చాలా పెద్ద యాక్సిడెంటో చాలా పెద్ద దెబ్బనో తగిలి ఉండాలి. జన్యుపరంగా ప్రాబ్లమ్స్కి జనరల్గా తల్లి తినే ఆహారం కానీ, తల్లి పడుకునే విధానము అవన్నీ చాలా వరకు ఏ రకంగా రిలేటెడ్ కాదు. ఒకటేంటంటే ఇంకా దీని మీద సైంటిఫిక్ రీసెర్చ్ అవుతుంది. ఎపిజెనెటిక్స్ అని అంటారు. ఎపిజెనెటిక్స్ అంటే ఏం లేదండి, జెనెటిక్స్ అన్నది మన జన్యుపరంగా ఉండే జీన్స్ నుంచి వచ్చే ప్రాబ్లం అంటారు. ఎపిజెనెటిక్స్ అంటే మన జీన్స్ ఉన్నాయి కరెక్టే, అందరిలోనూ జీన్స్ ఉన్నాయి, కానీ కొంతమందిలోనే జీన్స్ అనేది ప్రాబ్లంలా బయటకు వస్తుంది. అది ఎందుకంటే కొంతమంది చెప్పడము బయట వాతావరణం అంటే ఎన్వైర్మెంటల్గా ట్రిగర్ అయినప్పుడు, ఆ కాజ్ కూడా ఉన్నప్పుడు దాన్ని అది ప్రోత్సహిస్తుంది అనమాట. జన్యుపరంగా ఉన్న ప్రాబ్లం, ఆ జీన్ ఏదైతే బ్యాడ్గా ఉందో అది ఇంకా ఎక్కువగా మనకు బయటకు కనబడేటట్టుగా ప్రోత్సహిస్తుంది బయట ఫ్యాక్టర్స్. అందులో నెంబర్ 1 ఫ్యాక్టర్ స్ట్రెస్ అంటున్నారు. సో ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటే కొంతవరకు ఇవి తగ్గుతాయన్నది ఆలోచనలు, దీని మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. సో అలాంటి ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉండొచ్చేమో తప్పితే, బట్ తల్లి తీసుకునే ఆహారం మూలానో ఇట్లాంటి వాటి మూలానో మాత్రం జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఇబ్బంది రావు.